నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నివేదిత ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. స్నానం ముగించి ముస్తాబు పూర్తి చేసుకుని వచ్చేసరికి హాల్లో రంజిత్ నిలబడి ఉండటం చూసి మెట్ల వద్దనే ఆగిపోయింది. రంజిత్ అప్పుడే వచ్చినట్లున్నాడు. త్రినాథరావుకి నమస్కరిస్తున్నాడు. రాబోయిరా, కూర్చో. ఏమిటిలా వచ్చావు? అంకుల్, ఈ ఫ్లవర్ వాజ్లో పూల అమరిక చాలా గొప్పగా ఉంది. ఇదంతా భువనేశ్వరి గారు వచ్చిన తర్వాత జరుగుతుంది. ఎలాగైనా అమ్మాయి గారి అభిరుచులు క్రమశిక్షణే వేరు. ఇదివరలో నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, కానీ ఇంటి అలంకరణలో ఇందులో స్పష్టంగా తేడా కనపడుతోంది అన్నాడు రంజిత్. ఆ శ్లాఘ వచనాలకు త్రినాథరావు ఉబ్బి తబ్బిబ్బై హృదయపూర్వకంగా నవ్వేశాడు. నిజమే, అమ్మాయి వచ్చాక చేసిన మార్పులే ఇవి. ఇంటి అలంకరణ నిమిత్తం ప్రత్యేకంగా ఒక అమ్మాయిని నియమించింది అన్నాడు. అలా చెప్పండి. అసలే అందమైన ఇల్లు ఇంకా అందంగా మారిపోయింది. అదిగో ఆ కుషన్స్ మీద ఎంబ్రాయిడరీ, ఆ ర్యాకుల పుస్తకాలు అన్నీ మార్పుని, కొత్త అందాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అమ్మాయి గారు ప్రతి విషయంలోనూ మహాశ్రద్ధ తీసుకుంటారు, అది ఇల్లైనా ఆఫీస్ అయినా. త్రినాథరావు వదనంలో దరహాస చంద్రికలు అధికమయ్యాయి. అతిథుల ఆగమనం గమనించిన కుసుమ కాఫీ పలహారాల ట్రేతో వచ్చింది. ఇచ్చి ఆమె వెళ్ళగానే రంజిత్ అన్నాడు, ఈ అమ్మాయిని ఇదివరకు ఇక్కడ చూడలేదు అంకుల్. ఎవరు? ఆమెనే తెచ్చింది, భువన రక్షించి దిక్కులేని పిల్లట చెప్పాడు త్రినాథరావు. రంజిత్ ఉలికిపాటుతో ఏదో ఘోరం జరిగినట్టు చూశాడు. అంత తెలివైన అమ్మాయి గారు ఇలా చేశారేమిటి అంకుల్? బొత్తిగా ఎవరో తెలియని ఆమెను ఇలా ఎంట చేర్చితే మనం రోజు ఎన్ని విపరీతాలు వింటున్నాము అన్నాడు సందేహాస్పదంగా. నేను అదే అన్నానయ్యా, కానీ భువన తెలివి తక్కువగా ఏ పని చేయదని నాకు భరోసా ఉందిలే. రంజిత్ కంగారు పడ్డాడు. అది నిజమేననుకోండి. అమ్మాయి గారు ఒక పని చేశారంటే తిరుగులేదు. ఆమెను చూసి నేర్చుకోవాల్సిందే. అప్పుడే వస్తున్నట్లు, ఏమీ విననట్లు మెట్లు దిగి వచ్చింది భువనేశ్వరి. రంజిత్ నమస్కరిస్తూ గౌరవంగా లేచి నుంచున్నాడు. హలో, ఏమిటి విశేషం? పొద్దున్నే ఇలా వచ్చారు అడిగింది. తిన్నగా నిలబడలేక మెలికలు తిరిగిపోతూ శరీరాన్ని బాణాకృతిలో ముందుకు వంచి తద్వారా అతి వినయం ప్రకటిస్తూ ముఖమంతా చిరునవ్వు వినయమై అయ్యి సమాధానం చెప్పాడు రంజిత్. ఏం లేదండి, ఈ మధ్య చేసిన కాంట్రాక్ట్స్లో వరుసగా నష్టపోయాను. అది నాన్నగారికి చెప్పాలని వచ్చాను. ఏమిటంటారు? డబ్బేమైనా అప్పు కావాలా? కాదండి, అది కాదు. ఎంత బాగా చేసినా ప్రతిదానికి బిల్లు పాస్ అవటం కష్టంగానే ఉంది. ఏవో ఒక వంకలు పెట్టి పనులు మళ్ళీ చేయించడం, బిల్లు పాస్ అవటానికి అధికారులను తృప్తిపరచడంతో లాభం కాదు సరికదా, పెట్టుబడి కూడా రావటం లేదండి. మా ఫాదర్ ఏమో ఇంతకంటే ఏదైనా ఉద్యోగం చేసుకోవటం మంచిదంటూ కోపడుతున్నారు. పెద్దలు కదా, నాన్నగారి సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు రంజిత్. కూర్చోండి, నిలబడే మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ అండి, కూర్చుంటాను. త్రినాథరావు తనకు తోచిన సలహాలు ఇచ్చాడు. ప్రారంభంలో ఏ కాంట్రాక్టర్కు అట్టే లాభించదు. అదీగాక మీ కాంట్రాక్టర్స్ మొదట్లో చేసే తెలివి తక్కువ పని ఏమిటంటే, ఆ పని మనకు దక్కితే చాలన్నట్లుగా తప్పుడు కొటేషన్స్తో టెండర్ పాడేస్తారు. తీరా ఆ పని వచ్చాక ఇది వరుస. మరెలా అంకుల్? ఫీల్డ్లో పోటీ ఎక్కువైపోయింది కదా. అన్ని ఫీల్డ్స్ అలాగే ఉన్నాయి ప్రస్తుతం. ఏదో అలవాటైన వృత్తి వదులుకుని ఉన్న ఉద్యోగాలు ఎందుకులే. అంతగా మీ నాన్న కాదంటే మన ఎస్టేట్స్లో పనులకు కోదవా అన్నాడు త్రినాథరావు. రంజిత్ ఆకాశంలోకి ఎగిరినంత పనిచేశాడు అతి సంతోషంతో. అంకుల్, ఎంత మంచివారు మీరు. మీ అండ ఉంటే నాకేం పర్వాలేదు. వెళ్ళొస్తా అంకుల్. వెళ్తానండి అన్నాడు భువనేశ్వరి వైపు తిరిగి. ఆమె చిరునవ్వుతో తల పంకించింది. రంజిత్ మంచివాడే, నారాయణరావులాగే నా మీద చాలా గౌరవం ఉంచుతాడు అన్నాడు త్రినాథరావు. భువనేశ్వరి భ్రుకుటి ముడితో అంది. అది అతని ధర్మం డాడీ, అతనికి తప్పనిసరి. మన క్రింద జీవిక కొనసాగించేవాళ్ళు మనకు గౌరవాన్ని ఇవ్వటంలో ఆశ్చర్యమేముంది? అది నిజమే, కానీ ఈ రోజుల్లో యువకులంతా అలా ఉండటం లేదుగా అన్నాడు ఆయన. నాకు మాత్రం అతను ఒట్టి చవట అప్రయోజకుడు అనిపిస్తోంది డాడీ. సాధారణంగా నా అంచనాలు ఎప్పుడూ తప్పవు అంది భువన. త్రినాథరావు విస్మయంగా చూశాడు. తను వచ్చిన పనేదో చూసుకోక ఇంటి అలంకరణలు, ఇంటి పని మనుషులు అన్నీ మాట్లాడుతాడు ఎందుకు డాడీ?
భట్రాజుల్లాగా పొగిడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. మీ వీక్నెస్ని కనిపెట్టే ఇటువంటి వాళ్ళంతా మీ చుట్టూ చేరుతున్నారు. ఇదే వద్దని నేను మిమ్మల్ని హెచ్చరించేది. అన్నీ చాటు నుండి కుసుమ వింటోందని తండ్రి కూతుళ్ళకు తెలీదు. ఇంతకు ఇవాళ వచ్చే నీ స్నేహితులు ఎవరమ్మా? అరుగో రానే వచ్చారు డాడీ. ఎవరు? ఓ వీణ, రామ్మారా. నమస్తే అంకుల్, చాలా పెద్ద పని మీద వచ్చాను. ముందు మీ ఆశీర్వాదం కావాలి. అది ఎప్పుడు ఉంటుంది కానీ రా కూర్చో ముందు. ఇది చెప్పు, మా భువన నువ్వు పోట్లాడుకోలేదు కదా, అసలు రావడమే మానేశావే అన్నాడు. పోనీ అంకుల్, పోట్లాడినా బాగుండేది, అదే లేదు. బళ్ళో మాస్టర్లాగా బుద్ధులు చెప్తుంది, ఆటపాటల్లో కలవదు పెద్ద ఆరిందలాగా. ఇక ఎందుకు చెప్పండి మేము రావటం. వీణ మాటలకు భువనేశ్వరి అడ్డొచ్చి మాట్లాడింది. మరి ఏదో పెద్ద బిజినెస్ ప్రారంభిస్తున్నావుగా, మరది చూసుకుంటావా? ఇంకా ఆటపాటలు షోకు తిరుగులతో పొద్దుపుచ్చుతావా? గతుక్కుమంది వీణ. హో, బాగా జ్ఞాపకం చేసావు భువనా. ఏమిటమ్మా? త్రినాథరావు ఇద్దరిని పరీక్షగా చూశాడు. నేను ఒక పెద్ద బట్టల షాపు పెడుతున్నాను అంకుల్, అన్ని ఏర్పాట్లు అయ్యాయి చెప్పింది వీణ. నువ్వా? బిజినెస్సా? అదిగో అంకుల్, మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ, గోముగా అడిగింది వీణ. నీకెప్పుడు ఆటపాటలే కానీ బిజినెస్ మెళుకువలు ఏం తెలుసును? ఇంతకీ నీకు అసలు ఈ సలహా ఎవరిచ్చారు? ఉన్న 4 డబ్బుల్ని నాశనం చేయటానికి. నో, చెడు ఆశీర్వాదం వద్దు అంకుల్. ఏదో విపరీతం జరుగుతున్నట్లు వీణ కెవ్వున అరవటంతో భయపడిన త్రినాథరావు మాటలాపేశాడు. మీరే నయం అంకుల్, ఇంత బిజినెస్ చేస్తున్నా చక్కగా మాతో కలిసిపోయి మాట్లాడతారు. కానీ ఈ బోనుందే రాక్షసి పిల్ల, మాతో పిక్నిక్లకు పార్టీలకు రావటం లేదని ఈ మధ్య స్నేహితులందరం ఎద్దేవా చేశాం. దాంతో నన్ను కవ్వించి నాది మట్టి బుర్రని, డబ్బు విలువ కాలం విలువ తెలియదని, పెద్దల సంపాదన ఖర్చు పెట్టడమే కానీ ఆ డబ్బు ఎలా వస్తుందో తెలియదని ఘాటుగా తిట్టింది. ఆ వేడితో నేను దానితో పందెం కట్టి నేను తనంత తెలివైందానని నిరూపిస్తానన్నాను. అందుకే ఈ బిజినెస్ ప్రారంభించాను. మా నాన్నగారు కూడా మీలాగే నీ మొహానికి బిజినెస్ ఏమిటి అన్నారు. ఇప్పుడు మీరు అలాగే అంటుంటే నాకు భయం వేస్తోంది అంకుల్. వీణ నిజంగా ఏడుపు మొహం పెట్టడంతో త్రినాథరావుకు జాలి కలిగింది. వినోదం చూస్తున్న భువనేశ్వరి వైపు చూస్తే ఆమె నవ్వును ఆపుకుంటున్నట్లు నేల చూపులు చూడసాగింది. పర్వాలేదమ్మా, వెనుక మీ నాన్న మద్దతు ఎటూ ఉంటుంది నీకు. మంచి పని చేసావులే, జాగ్రత్తగా చూసుకుంటే సరి అన్నాడు. ప్రాణం కుదుట పడ్డట్టుగా కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కు జార్లబడి నుదుట ఉన్న స్వేద బిందువుల్ని ఒత్తుకుంటూ అంది వీణ. అంకుల్, మిమ్మల్ని అడగకుండానే కార్డులు ప్రింట్ చేయించేశాను, మీరు కాదనరనే నమ్మకంతో. ప్లీజ్ అంకుల్, మీరు నా షాపును మీ చేతులతో ఓపెన్ చేయాలి గోముగా అడిగింది. ఆశ్చర్యంగా చూశాడు త్రినాథరావు. అడగకుండానే తారీఖు నిర్ణయిస్తే ఆ రోజు నాకేం ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూసుకోవద్దా? అంకుల్ ప్లీజ్, ఇదిగో కార్డు చూడండి, చాలా మంచి రోజు అని చెప్పాడు పూజారి. అదే ఆయన పూజ చేయిస్తారే ఆయన. భువనేశ్వరి హేళనగా అంది. పౌరోహిత్యులు అని అంటారు వారిని. దేశంలో ఉండే భాష మరిచావా? అబ్బా, ఏదో లేదు, మహా గొప్ప. అంకుల్ సరేనా? ఆ రోజు మీరు ఇంకెవ్వరికి అపాయింట్మెంట్స్ ఇవ్వకూడదు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రోజంతా మీరు భువన అక్కడే గడపాలి. వీణా సిల్క్ ప్యాలెస్ ఓపెనింగ్ ఉదయం 10 గంటలకు, తర్వాత భోజనాలు, మళ్ళీ సాయంత్రం దానికి అనుబంధంగా ఉన్న రెడీమేడ్ డ్రెస్సెస్ షాపు, ఆ పక్కనే వీణా లేడీస్ కార్నర్ ఓపెన్ చేయాలి మీరు. ఆ తర్వాత గ్రాండ్ పార్టీ. ఏంటి ఒక్కసారిగా ఇన్నే? నా మీద పోటీగానే వస్తున్నావా? ఊరుకోండి అంకుల్, మీ త్రిభువన్ ఇండస్ట్రీస్లో మాకెక్కడ పోటీ? మీలాంటి వాళ్ళ ఆశీర్వాదంతో అంత కావాలని కోరికుందనుకోండి. భువనేశ్వరి కల్పించుకుంది. ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది వీణ, కానీ దీనికి అనగా పరిశ్రమ 10 కాలాల పాటు జీవించాలంటే మేధతో పాటు ఒళ్ళు వంచి పనిచేయాలి. ఇక నీ గాలి తిరుగుళ్ళు ఆపటం ముఖ్యం, సరేనా? ఏడుపు మొహంతో తల ఊపింది అంగీకారంగా వీణ. నౌకరొచ్చి త్రినాథరావుకి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. చూసిన త్రినాథరావు ముఖకవళికలు మారిపోయాయి. వీల్లేదు, ఇప్పుడు నాకు తీరకలేదని చెప్పు అన్నాడు కోపంగా. ఎవరు డాడీ అంత కోపంగా ఉన్నారు మీరు? అడిగింది భువనేశ్వరి. అతడేనమ్మా అశోక్, మన దగ్గర రిజైన్ చేశాడుగా, ఇంకా ఎందుకు మాటలు? అతడికి ఏమైనా రావాల్సినవి ఉంటే ఆఫీస్ ద్వారానే తీసుకోవచ్చుగా, ఇంటికెందుకు? పోనీ ఎందుకు వచ్చాడో తెలుసుకోవటంలో తప్పే ఉంది డాడీ, అతడిపై మనకేం కోపం? అతడెంత తలతిక్కగా ప్రవర్తించినా, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా నేను చూసి చూడనట్టు వదిలేశాను. అందుకని ఇంత నిర్లక్ష్యంగా రాజీనామా చేసి
హఠాత్తుగా నా సర్వీస్ను వదిలేస్తాడా అన్నాడాయన కోపంగా. అతడి రాజీనామాకు ఒక విధంగా కొంత కాదు డాడీ, పూర్తిగా నేనే కారణం. అతడు తప్పులేదు, మీకు ఇదివరకే చెప్పానుగా. అయినా డాడీ, ఇంటికొచ్చిన వారితో మాట్లాడితే పోలా, రమ్మంటాను లోపలికి అంది. నీ ఇష్టమమ్మా. అంతవరకు మౌనంగా నిలబడ్డ నౌకరికి చెప్పింది. అశోక్ కుమార్ గారిని లోపలికి పిలువు అంటూ. అశోక్ ప్రవేశించాడు. భువనేశ్వరి ఎదురు వెళ్ళింది గుమ్మం వద్దకు. అతడు నమ్రతగా నమస్కరిస్తే తాను నమస్కరించింది. త్రినాథరావుకు నమస్కారం చేసి అతడి గుర్తింపు కోసం నిలబడ్డాడు ఎదుట. త్రినాథరావు మాత్రం అతన్ని గమనించినట్లే వీణ ఇచ్చిన ఆహ్వాన పత్రాన్ని వివరంగా దీక్షగా చూస్తున్నాడు. తండ్రి నిర్లక్ష్య వైఖరి భువనేశ్వరిని లోపల బాధించింది. కూర్చోండి మిస్టర్ అశోక్ అంది. పర్వాలేదండి, ఒక్క పావు గంట నాన్నగారితో మాట్లాడి వెళ్ళిపోతాను. అశోక్ కూర్చోలేదు. అతడి అభిమానపు స్థాయి ఎంతో భువనేశ్వరికి గ్రాహ్యమైంది. ఈమె వీణ, నా స్నేహితురాలు, వీరు అశోక్ అంటూ పరిచయాలు చేసింది. అప్పటికి ఆహ్వాన పత్రాన్ని పక్కన ఉంచి ఫోన్ చేతికి తీసుకున్నాడు త్రినాథరావు. ఏ తారీఖున ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో తన పర్సనల్ సెక్రటరీని వివరాలు అడుగుతూ ఓ 10 నిమిషాలు గడిపాడు. ఫోన్ యథాస్థానంలో ఉంచుతూ వీణ వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పాడు. ఆ రోజు ముఖ్యంగా చెప్పుకోదగ్గ అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవమ్మా, నీ అదృష్టం. కానీ ఏమిటంకుల్? ఆతృతగా తారాస్థాయిలో అడిగింది వీణ. తలగొక్కున్నాడు త్రినాథరావు. నా ముఖ్య స్నేహితుడు ఒకడు బరోడా నుంచి వస్తున్నాడు, సెలవు రోజు. మరి స్నేహితుడిని ఖుషి చేయాలి కదా. అతడు ఇబ్బంది పడుతూ చెప్పలేక చెప్పిన ఆ తీరును బట్టి అసలు విషయాన్ని ఆడవాళ్ళు గ్రహించుకున్నారు. ఓ, నాకు తెలుసు అంకుల్, ఖుషి అంటే మందు, పార్టీ, పేక అంతేగా. అవి అక్కడ కోకొల్లలు. మా ఇంట్లో మాత్రం మీకు లోటేమిటి? మా మమ్మీ ఫ్రెండ్స్ వచ్చినా అలాగే గడుపుతారుగా. మీరు మాత్రం పారాయి వాళ్ళ. ఏది ఏమైనా సరే మీరే ఓపెన్ చేసి తీరాలని మా మమ్మీ గట్టిగా చెప్పింది. కాదంటే మాత్రం మరి మా మమ్మీయే వచ్చేస్తుంది పోట్లాడి ఒప్పించడానికి. వీణ కంఠస్వరంతో ఆ గది మారుమ్రోగుతోంది. ఆమె చొరవ, నిర్లజ్జ అశోక్ను దిమ్మరపోయి చూసేటట్లు చేశాయి. కన్ఫర్మ్డ్ ఏం అంకుల్? వస్తా, మరి అందరినీ పిలవాలిగా. మాటలకు మించిన వేగంతో పరిగెత్తింది. తుఫాను వెలిసినట్లుగా అనిపించింది భువనేశ్వరికి. తేలికగా ఊపిరి తీసుకుంటూ అశోక్ వంక చూసింది. అతడి వదనంలో మాత్రం ఏ భావమో లేక ఇనుప మనిషిలాగా నిలబడి ఉన్నాడు, 2 చేతులు వెనక్కి కట్టుకుని త్రినాథరావు దిశగానే చూస్తూ. త్రినాథరావు చూపులు ఇంకా డైరీలోనే ఉన్నాయి. అతడి పట్ల తండ్రి ప్రదర్శిస్తున్న ఉదాసీనత భువనేశ్వరికి ఏమాత్రం అంగీకారంగా లేదు. కూర్చోండి అని చెప్పాలని మళ్ళీ అతని వైపు చూసింది. అతడి భంగిమలో ఏ మార్పు లేదు. అబ్బా, ఏ మిలిటరీలోనో శిక్షణ పొందిన మనిషా? ఇంత నిటారుగా విగ్రహంగా నిబ్బరంగా ఉంటాడు. కానీ ఆ నిబ్బరము, ఆ గాంభీర్యమే అతడి అందమైన రూపానికి వన్నెలయ్యాయి. అరుదుగా కనిపించే రూపం. తన ఆలోచనకు తానే సిగ్గిలుతూ అదెవరైనా గ్రహించారేమోనని కంగారుగా అటు ఇటు చూసింది. కానీ అతని చూపులు పూర్వంలాగానే త్రినాథరావు వైపే కేంద్రీకృతమై ఉన్నాయి. త్రినాథరావు కళ్ళు డైరీలో మునిగి ఉన్నాయి. భువనేశ్వరి సహనం నశించింది. తండ్రి చేతిలోని డైరీని పక్కకు చేరి తాను చూస్తూ అడిగింది. ఏమిటి డాడీ, ఎనీథింగ్ సీరియస్ అంటూ. లేదులే. ఇక తప్పదన్నట్లుగా చూపులు ఇటు తిప్పాడు డైరీని మూసిపెడుతూ. అశోక్ వచ్చారు డాడీ అంది భువనేశ్వరి. ఓ, కూర్చోబోయ్, ఏమిటి సంగతులు, కూర్చో. అప్పుడు కూర్చున్నాడు అశోక్ కృతజ్ఞతలు తెలుపుతూ. చిన్న పనుండి వచ్చానండి అన్నాడు. ఏమిటి? అశోక్ బేల చూపులు చూస్తూ మాటలు కూడగట్టుకుంటున్నాడు. ఇప్పుడే వస్తా, జస్ట్ 2 minutes అంటూ లేచి లోపలికి వెళ్ళిన తండ్రి వెంట తాను వెళ్ళింది భువనేశ్వరి. బయటికి పోవటానికి దుస్తులు మార్చుకుని తయారవుతున్న అతన్నే పరీక్షగా చూసింది. భోజనాలైన తర్వాత వెళ్ళాలని కదా అనుకున్నాను డాడీ. అవునవును, ఇప్పుడు కాదు కదూ అన్నాడాయన. భువనేశ్వరి సూటిగా తండ్రి వదనంలోకి చూస్తూ అంది. డాడీ, ఒక వ్యక్తి ఇంకా ఉన్నతిని కోరుతూ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చు, లేదా ఆ ఉద్యోగం ఇష్టం లేక చేసి ఉండొచ్చు. అతనికి ఇంకా మంచి అవకాశం లభించి ఉండొచ్చు. ఎవరి అభివృద్ధిని వారు కాంక్షించటం నేరమో అపరాధమో ఎంత మాత్రం కాదు. మన వద్ద ఉద్యోగం మానేసిన వ్యక్తిని మనం శత్రువును చూసినట్లు చూడనవసరం లేదనుకుంటాను. భువనేశ్వరి కంఠంలోని తీవ్రత ఆ తండ్రిని కొంత తడమాటుకు గురిచేసింది. నేనేమీ అలా అనలేదు కదమ్మా. అనక్కర్లేదు డాడీ. వీణతో అతి సరదాగా మాట్లాడిన మీరు అశోక్ ఉనికిని కూడా గమనించినట్లు ప్రవర్తిస్తున్నారు.
అన్ని విధాలా పెద్దలైన మీకు ఇటువంటి ధోరణి అనుచితంగా ఉంటుంది, కానీ శోభస్కరంగా లేదు. నిజానికి అతడు మన ఉద్యోగులందరికంటే ఉత్తముడని నమ్మకస్తుడని మీరే ఒకసారి అన్నారు. అన్నానమ్మా, కానీ ఎందుకు రిజైన్ చేశాడు? మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు డాడీ. అది వదిలి అతడు వచ్చిన పని చూడండి ప్లీజ్ అంది. అయితే ఒక మాట, అతడు ఏవైనా పశ్చాత్తాపంతోనో ఇంకెక్కడా కుదరకో మళ్ళీ మన ఇండస్ట్రీలోనికి తీసుకోమంటే మాత్రం కుదరదు. సరే, అది మాత్రం మీ ఇష్టం. అయినా ఇంతలోనే అతడు అందుకు వచ్చి ఉండళ్లే డాడీ. చూద్దాం పద. నిర్వికారంగా భావశూన్యమైన వదనంతో నిలబడి ఉన్న అశోక్ దశ సూటిగా చూడలేకపోయింది భువనేశ్వరీదేవి. కూర్చోవోయ్ కూర్చో, నిలబడ్డామేమిటి, కూర్చో అంటూ జబర్దస్తిగా మాట్లాడాడు. మీరు పనిలో ఉండగా వచ్చారనుకుంటాను, పోనీ రేపొచ్చి కలుస్తానండి అశోక్ నమ్రతగా అన్నాడు. లేదు లేదు, కూర్చోండి, మాట్లాడండి అంది భువనేశ్వరి తండ్రి తరపున. కుసుమ తెచ్చిన కాఫీను తాను ట్రే నుండి తీసి స్వయంగా అందించింది అతనికి. అశోక్ ఇబ్బందిగా చూశాడు. వద్దండి, ఇప్పుడు నాన్నగారి ఎదుట. పర్వాలేదు, మేము ఇంతకు ముందే తీసుకున్నాం, మీరు తీసుకోండి అంది. థ్యాంక్స్. నువ్వింకా నిలబడ్డావెందుకు? కుసుమని అడిగింది భువనేశ్వరి. ఏం లేదండి, ఖాళీ కప్పు కోసం. మళ్ళీరా వెళ్ళు. అశోక్ తాను వచ్చిన పని గురించి చెప్పాడు. నేనొక చిన్న పరిశ్రమ పెట్టుకుంటున్నానండి. అనుకోని విషయం విని త్రినాథరావు అదిరిపడ్డాడు. అతడి వదనంలో పోయిన క్రోధము తిరస్కారము మళ్ళీ స్థానం పొందాయి. నీ ముఖానికి పరిశ్రమ అన్నట్టు చూశాడు. మంచిది. ఈ రోజుల్లో బ్యాంకులు పుష్కలంగా అప్పులు కురిపించేస్తున్నాయిగా, ఎవరైనా స్థాపించవచ్చు పరిశ్రమలు. ఇదేదో కూరగాయల కొట్టు పకోడీల అమ్మకంలా మారింది. కానీ అప్పులు తిరిగి తీర్చాలి, మరి నిలదొక్కుకోవాలి ఏదో ఒక వ్యాపారంలో. అన్ని విసురులను విమర్శలను నిశ్శబ్దంగా నిర్వికారంగా స్వీకరించిన అశోక్ ప్రకాశంగా అన్నాడు నిర్మల వదనంతో. నిలదొక్కుని నిలకడ సంపాదించాలనే మీ నిండు ఆశీర్వాదం కోసం వచ్చానండి ఇప్పుడు. అశోక్కు ఆగ్రహం కలగకపోవటం త్రినాథరావుకు బాధాకరంగా ఉంది. తన మాటలు అతన్ని బాధిస్తే సంతోషంగా ఉండేది, కానీ అతడు ఏ భావనను వ్యక్తపరచనందున తాను విసిరిన బంతి తనకే వచ్చి తగిలినట్లయింది. అయినా నీకేం తక్కువైందని? నెలకు 2000 జీతము, ఇతర సౌకర్యాలు అన్ని కాళ్ళ త్రోసుకు వెళ్ళావు. వ్యాపారం చేయటం మజా అనుకోకు, దిగితే గానీ లోతు తెలీదు. ఈ నిందారోపణకు కూడా అశోక్ నిశ్చలంగానే ఉన్నాడు. నీకేమైనా అసంతృప్తి ఉంటే చెప్పాల్సింది నాకు కదా. నిన్ను నేను రాజీనామా చేయమనలేదే. నిజానికి నువ్వు ఆ సిటీలో ఉండటం నాకు మినహా మరెవ్వరికీ ఇష్టం లేదు. నువ్వు ఆ బ్రాంచ్ ఆఫీసులో అనుకున్నంతగా లాభాలు రప్పించలేదు అన్నాడు త్రినాథరావు. అందుకేనండి, ఆ బాధ్యతల ఉద్యోగంలో మరొక ప్రయోజకుడు ఉండే అవకాశం కల్పిస్తూ నేను బుద్ధిపూర్వకంగానే ఆ రాజీనామా ఇచ్చాను. సొంత పరిశ్రమలోనైనా ఏమైనా రాణించగలుగుతానేమోనని అదృష్టం వెతుక్కోబోతున్నాను. అందుకు మీ సహకారం ఎంతైనా అవసరం వినయంగా అన్నాడు. సహకారమా? నేనా? మా సంస్థే ఒడిదుడుకుల్లో ఉంటే నేనేం పెట్టుబడి పెట్టగలను? అదేం కుదరదు. క్షమించండి, మీ ధనము మీ పలుకుబడి కోసం రాలేదు నేను. పరాయి ధనాన్ని నేను ఆపేక్షించను. మరి మీరు స్వశక్తిపై ఉన్నతికి వచ్చిన అతి సమర్థులని జనవాక్యం. అందువల్ల మీరు స్వయంగా వచ్చి ఆ ప్రారంభోత్సవం నాడు ఆశీర్వదిస్తే నాకు అదే 1000 ఏనుగుల బలం అవుతుంది అన్నాడు అశోక్. ప్రారంభోత్సవాలకేంలే, ఎవరైనా వస్తారు కానీ మరి నీకు పెట్టుబడి ధనం ఎలా వచ్చింది? నువ్వు అంత ధనవంతుడు కాదని నాకు తెలుసును. ఏదో చేదు గతం జ్ఞాపకం వచ్చినట్లు విలవిల్లాడుతున్న అశోక్ వదనం ధరణికి అభిముఖం కాగా మెల్లని మృదుస్వరాన చెప్పాడు. మీకు తెలుసు నాకేమీ ఆస్తి లేదని, కానీ ఒక దేవత కరుణించి తమ అంతా తాము పెట్టుబడి పైకమిచ్చారు అన్నాడు. అబ్బా, ఎవరా దానకర్ణురాలు? కంగారుగా చూస్తున్న భువనేశ్వరి వంక ఒకసారి చూసి అతి మృదు గంభీర గళంతో చెప్పాడు అశోక్. ఆమె గారెవరో సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి. మానవులలో మట్టి కప్పిన మాణిక్యం ఆమె. ఓహో, నీ పాలిట మహాలక్ష్మి వెలిసిందన్నమాట. అదృష్టవంతుడివి. ఇంతకీ ఏం వ్యాపారం ఏమిటి? సబ్బులు, హెయిర్ ఆయిల్స్, పెర్ఫ్యూమ్స్ వగైరా అలంకార వస్తువుల తయారీ. మాట పూర్తిగా అనేకుండానే క్రౌర్యంగా చూశాడు త్రినాథరావు. చాలు చాలు, నాకు పోటీగా తయారవుతున్నానంటావు? తెల్లబోయాడు అశోక్. అంత దూరం నేను ఆలోచించలేదండి. అయినా మీతో నాకేం పోటీ? పొట్టేలు కొండను ఢీకొన్న చందం కాదా? ఎటూ జరిగేది అంతే అవుతుంది. దర్పంగా మీసం దూకున్నాడు త్రినాథరావు. పెద్దలు, మీ నుండి చల్లని చూపు ఆశీర్వాదం కోరొచ్చాను.
చూడండి, ఈ వారం రోజుల్లో మీకు ఏది అనువుగా ఉంటే ఆ రోజు ప్రారంభోత్సవం చేద్దామని అతడిచ్చిన కాగితాన్ని ముక్తసరిగా అటు ఇటు తిప్పిచ్చేస్తూ, సారీ, నాకే రోజు తీరుకొండదు అన్నాడు నిర్మోహమాటంగా. చిన్నబోయిన వదనంతో లేచి నిలబడ్డాడు అశోక్. పోనీ మీరే ఏదో ఒక రోజు మీకు తీరికైన సమయం చెప్పండి, ఆ రోజు ఏర్పాటు చేసుకుంటాను. మీరేమీ శ్రమపడే అవసరమూ అధిక సమయమూ ఉండదండి. నామకార్థం ప్రారంభ పూజ మా అమ్మగారు చేస్తారు. ఆర్భాటాలు ఏమీ ఉండవండి అన్నాడు. ఆర్భాటాలు ఎలా ఉంటాయిలే, విత్తం కొద్ది వైభవం కదా. అందుకే ఒక్క 10 నిమిషాలు మీరు వచ్చి నిలిస్తే చాలు, నాకెంతో బలం. పెద్దలు మీరు కాదనరనే ఆశతో వచ్చాను. అబ్బబ్బబ్బా, ఎందుకయ్యా నీకింత కక్ష నా మీద? నా సర్వీసు మానేటివే గాక నాకు పోటీగా వచ్చి నన్నే ఆశీర్వదించమంటావా? నీ పెళ్లి గుడ్డాయే గాని నా పెళ్లికి కాగడ పట్టమన్నాడట వెనకటికి నీలాంటి వాడే. అసలు నీకు నన్ను పిలిచే ధైర్యం ఎలా వచ్చిందంట? లేనిపోని నిందావాక్యాలు విని నిర్విణ్ణుడయ్యాడు అశోక్. తనను అతి ప్రేమగా పెంచిన తండ్రి, తన కోసం త్రిభువనాల ఐశ్వర్యాన్ని ప్రోగు చేయగల తండ్రిని మాత్రమే ఎరిగి ఉన్న భువనేశ్వరి నేడు ఆ తండ్రిలో తానెరుగని మరొక కొత్త రూపాన్ని, కొంగొత్త స్వభావాన్ని తిలకిస్తూ విస్మయావస్థకు లోనయ్యి అవాక్కుగా నిలిచిపోయింది. కడకు అశోక్ అన్నాడు, నా దురదృష్టం, మీకు నాపై గల సదభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను. తెలిసిన వారందరున్నా నేను అభిమానించేది మిమ్మల్నే. నాకు తెలియకనే నేను మిమ్మల్ని నా జీవితాదర్శంగా తీసుకున్నాను. ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. దేవుడు వరమిచ్చినా ఇవ్వకున్నా భక్తుడు పూజిస్తూనే ఉంటాడు. సెలవు. ఈ మాటలు కూడా త్రినాథరావు మనోకాఠిన్యతను కరిగించలేకపోయాయి. నీకు పెట్టుబడి పెట్టే భక్తులు వస్తారుగా, ఇక మా పని ఉంది. ఈ హేళన బాణం నిష్క్రమిస్తున్న అశోక్ వీపుపై సూటిగా గుర్చుకున్నట్టే అతను చివాలను వెనక్కు తిరిగాడు. ఈ ధనమూలక జగతిలో నా వంటి పేదవాడి విలువెంతో తెలుసుకున్న మీరు కూడా అటువంటి దురాశలను నేను పెంచుకోలేండి. మీరు వస్తే మీ కారు ఆగేందుకైనా సరైన స్థలం చూపలేని వాణ్ణి. బంగారు కత్తెరతో ప్రారంభోత్సవం చేయించి విందు వినోదాలతో మరిపింపలేని అర్భకుణ్ణి. అనాలోచితంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించటం అవివేకము అడియాస అని గ్రహించాను. ఈ అపరాధాన్ని క్షమించండి. సెలవు. వెళ్ళిపోతున్న అశోక్ను విజయగర్వంతో చూసి తనలో తాను చిరునవ్వు నవ్వుకుంటున్న త్రినాథరావును భువనేశ్వరి జోక్యం ఆశ్చర్యపరిచింది. మిస్టర్ అశోక్, మీరు నన్ను పిలవలేదు అంది. ఈ అభియోగం అశోక్ను నిరొత్తురుని చేసింది. నాన్నగారికి తీరిక లేకపోవచ్చు, నేను రాకూడదా అంది. ఇటు త్రినాథరావు వదనంలో అమావాస్య చీకట్లాలముకొని అవమాన భారంతో తలవాలింది. అటు అశోక్ అవమాన భారాన్ని మరిచి 1000 జ్యోత్స్నల కాంతులు వెలుగొందే కళ్లతో ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మోగగా. విజయదశమి నాడే ప్రారంభించండి మీరు కూడా. మా వీణ కూడా ఆ రోజు చేస్తోంది కదా. నాన్నగారు అక్కడికి వెళ్తారు, నేను ఇక్కడికి వస్తాను. ఓకే. వాక్ రూపంతో కృతజ్ఞతలు వెల్లడించలేనంత అమితానందం పొందిన అశోక్ దూరం నుండి ఆమెకు హస్తద్వయం జోడించి తన ఆనందాన్ని వ్యక్తీకరించాడు. మరు క్షణంలోనే మౌనంగా నిష్క్రమించాడు. భువనేశ్వరి తండ్రి మౌనంలోని క్రోధ పరిణామం ఎంతో బాగానే అంచనా వేయగలిగింది. కానీ అతడి కంటే ముందు మాట్లాడింది. డాడీ, ఏమిటి ఆలోచిస్తున్నారు? కోపంగా చూడబోయిన త్రినాథరావు అంతలోనే ఆ యువతి తన ఏకైక ముద్దుల కూతురు అనే విషయం గుర్తుకురాగా తన కోపాన్ని బలవంతంగా అదుపులో పెట్టుకుంటూ వ్యంగ్యంగా అన్నాడు. ఆనాటికి పెద్ద చిన్న తారతమ్యం తెలియకుండా పోతుంది ప్రపంచంలో. ఇంకా ఏమేమో అనాలనుకున్నాడు కానీ పూర్తిగా మాట్లాడలేకపోయాడు. తెలివైన భువనేశ్వరి వాతావరణం అవాంఛనీయంగా మారకుండా జాగ్రత్త వహించి మాట్లాడింది. పోన్లేండి డాడీ, ఏదో అతడి ఆశ అతడిది. ఈ ఉద్యోగం కంటే అందులో బాగా సంపాదించుకోవచ్చని ఆలోచించాడేమో. మనకెందుకు కక్ష? మనకిక ఉద్యోగులే కరువైనట్టు. మీ వంటి పెద్దవారు రావటం అతడికి అన్ని విధాల గొప్పే కనుక ఆహ్వానించాడు. మీరలా కోపం ప్రదర్శించకపోతే మరీ గొప్పగా ఉండేది అంది. అంటే ఈ ముష్టి ఆహ్వానం అంగీకరించి నేను వెళ్ళాలంటావా? లేదు డాడీ, మీరు మంచి చోట్లకే వెళ్ళాలి. వీణ మన స్థాయిలోనిది. కేవలం ఈ ప్రారంభోత్సవానికే 150,000 ఖర్చు చేస్తోందిట. ఖరీదైన రిబ్బన్ కట్టి అందమైన వెండి పళ్ళెరంలో ఉంచిన బంగారు కత్తెర మీ చేతికిచ్చి రిబ్బన్ కత్తిరింపచేసి ఉద్ఘాటన చేస్తుంది. తన పరిశ్రమకు అది మీ స్థాయికి తగింది. మీరు అసలైన బిజినెస్ మ్యాగ్నెట్గా మాట్లాడారు. ఇంత వ్యవహార దక్షతతో మీరు మాట్లాడగా నేను చూడటం ఇదే ప్రథమం. త్రినాథరావుకి కుమార్తె మాటల ఆంతర్యంలో ఏమైనా శ్లేష ఉందేమోననే అనుమానం కలిగింది. ఆ భావాన్ని చదవగలిగిన భువనేశ్వరి నిర్మలంగా నవ్వేసింది.
అతడు ఈ కొత్త పరిశ్రమలో నిలదొక్కుంటాడా? మంచిదే. త్రినాథరావు గారి దగ్గర పనిచేసిన తెలివితో అతడు ఉన్నతిలోకి వచ్చాడని చెప్పుకుంటారు ప్రజ. లేదు, అశోక్ పరిశ్రమలో దెబ్బతిని దివాళా తీస్తాడా? గుణపాఠం నేర్చుకుని మన దగ్గరికే వస్తాడు. రానిద్దాం, అప్పుడు మనకే మంచిది. అంత గర్వంగా వెళ్ళిపోయిన ఉద్యోగి మళ్ళీ వచ్చి శరణం అనగానే ఆశ్రయం ఇచ్చారు విశాల హృదయులు త్రినాథరావు గారు అంటారు జనం అంది. త్రినాథరావు ఆశ్చర్యంతో, ఏమీ మాట్లాడలేని సంతోషంతో పుత్రికను విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు కొంతసేపు. ఒక్కో విషయాన్ని నువ్వు అన్ని కోణాల నుండి చాలా బాగా పరిశీలిస్తావమ్మా. చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు, కానీ నీలా ఇంత తెలివి తెచ్చుకోవటం నిజంగా చాలా విశేషమే. ఒక్కతే ఆడపిల్ల, పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోక ఎందుకు ఇలా మగాడిని తిప్పినట్టు తిప్పుతావు అంటున్న నా స్నేహితులు నిజంగా నువ్వెంత తెలివైన దానివో తెలిసిన నాడు కళ్ళు తేలవేస్తారు అన్నాడు గొప్పగా. పోనీయండి డాడీ, ఈ దేశపు సగటు వ్యక్తి ఆలోచన ఆ పరిధిలోనే సాగుతుంది. మనం అసలు విషయానికి వద్దాం. అవన్నీ ఆలోచించే నేను అశోక్ ఆహ్వానాన్ని మీ ప్రతినిధిగా అంగీకరించాను. మీకు కోపం లేదుగా అడిగింది. కోపమా? గర్వంగా ఉంది. ఈ ఐశ్వర్యానికి సరైన దక్షత గల వారసుడు లేడే అని బాధపడేవాడిని, కానీ ఇప్పుడు అనుకుంటున్నాను నువ్వే 100 మంది మగపిల్లలను మించిందానివని. అతి సంతోషంతో త్రినాథరావు చాలాసేపటి వరకు అమితంగా మాట్లాడుతూనే ఉన్నాడు. భోజనాల దగ్గర అతడికి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఏరి, నీ స్నేహితులు ఎవరో భోజనానికి వస్తారన్నావు? భువనేశ్వరి ముఖంలో నీళ్లు నీడలు పరుచుకొని అంతలోనే అదృశ్యమయ్యాయి. ఏది, వీణ సుడిగాలిలో వచ్చి వెళ్ళిపోయింది కదా, భోజనం చేయమనే అవకాశం కూడా ఇవ్వలేదు అంది. ఇంకొకరెవరు? ఇంకొకరా? అదే అశ్విని అని దాని స్నేహితులు ఎవరినో తీసుకొస్తానంది. మరి ఎవరిని తేకుండా వచ్చింది ఎందుకు? అలాగా, పోనీలే, మరొకసారి ఎప్పుడైనా పిలుద్దు కానీలే. అవును డాడీ, వీణ ధోరణి చూస్తే మీకేమనిపిస్తుంది? బిజినెస్ ఫీల్డ్కు సరిపడే స్వభావమేనంటారా దానిది? ఆలోచనపూర్వకంగా కొన్ని నిమిషాలు గడిపి అన్నాడు త్రినాథరావు. నాకు అలాగే అనిపిస్తోందమ్మా. షోకులే కానీ పిల్లకి బాధ్యతలు లేవు. అయినా మంచి ఉద్యోగుల్ని వేసుకుంటే పర్వాలేదు. చెప్పలేం, వెనక అతి తెలివైన తల్లి ఉంది కదా, ఆవిడగారే చూసుకోగలదా అన్ని. వీణ సంగతి నేనేం చెప్పలేను, కానీ అశోక్ మాత్రం తన ఆశయాన్ని సాధించి తీరుతాడని నాకెందుకో గట్టి నమ్మకం. ఏ ప్రారంభం వల్ల బీదinట్లో పుట్టాడు, కానీ అతడి తీరు, నియమాలు, ప్రవర్తన చూసి నేను లోగడనే చాలాసార్లు అనుకున్నాను ఇతడేదో ఒకనాడు చాలా ప్రయోజకుడవుతాడని. ఆ మాటలకు భువనేశ్వరి భోజనం ఆపి అతి ఆశ్చర్యంతో చూసింది. ఇంతలో ఆహ్లాదకరంగా నవ్వేసింది. చూశారా డాడీ, మీ కోపమంతా పైకే, కానీ మీరు మనసులో మాత్రం అశోక్ను ఆశీర్వదిస్తున్నారు. ఇది అతడు వింటే ఎంతైనా సంతోషిస్తాడు అంది. త్రినాథరావు ఆగ్ధోరణి ఆగింది. తను తన పోటీదారుణ్ణి పొగుడుతున్నట్లుగా గ్రహించాడు. ఏదో అన్నానులే, అదృష్టం అనేది ఒకటి ఉంటుందిగా, ఎవరు రాణించటానికైనా అది ప్రధానం. అయినా చూస్తున్నాగా, ఎవ్వరూ నీ అంత మేధావులు మాత్రం కాలేరు, అది మాత్రం నిజం. మరి నేను వెళ్ళాలి, నీ ప్రోగ్రాం ఏమిటి? ఓ అరగంట తర్వాత నేను ఆఫీస్కి వస్తాను డాడీ. ఓ ఫ్రెండుని కలుసుకుని అట్నుంచి అటే వస్తాను నేను అంది. త్రినాథరావు నిష్క్రమణానంతరం తన గదిలోకి వెళ్ళి హాయిగా మంచం మీద వాలి ఫోన్ చేతిలోకి తీసుకుంది భువనేశ్వరి. అశోక్కు డయల్ చేయగానే అతడే రిసీవ్ చేసుకున్నాడు. హలో మిస్టర్ అశోక్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ యూ. ఏమిటండి? అశోక్ ప్రశ్న వినిపించింది. అంత డల్గా మాట్లాడకండి. మీరు వెళ్ళిన తర్వాత నాన్నగారు ఏమన్నారో తెలుసా మాటల్లో? నిర్లిప్తంగా నవ్వాడు అశోక్. నా ముఖం మీద అనలేని మరికొన్ని చేదు నిజాలను వినిపించి ఉండాలి. ముష్టివాడికేమిటి, వర్తక వ్యాపారాలని ఉంటారు అంతేగా. భువనేశ్వరికి కోపం వచ్చింది. అలాగే మాట్లాడి ఉంటే గానీ నేను ఇంత పదిలంగా ఆ చెట్లను మీకు హ్యాపీ న్యూస్ పేరిట అందించేటంత కుసంస్కారం అనుకుంటున్నారా? ఓ సారీ, వెరీ వెరీ సారీ, క్షమించండి, అదేమిటో చెప్పండి అన్నాడు. సరే, వచ్చినప్పుడు చెప్తానులేండి. ఆ రోజు నేను ఉదయం 8 గంటలకు వస్తే చాలా. అశోక్ పట్టరాని సంతోషం అతడి ప్రతి పదంలోనూ ధ్వనించింది. హో, మీ ఇష్టం అండి, మీరు వచ్చాకనే పూజ జరుగుతుంది, మీరే సమయం నిర్ణయించండి అన్నాడు త్వరగా. సరే, సరిగ్గా 8ంటికి వస్తాను, అన్ని ఏర్పాట్లు చేయండి. అన్నట్లు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా? మొన్ననే వచ్చిందండి.
మరి నాకు పేరు చెప్పనే లేదు మీరు ఇంతవరకు. మీరు ఆ రోజే ఆ నేమ్ బోర్డును అన్వెయిల్ చేస్తానన్నారుగా, అప్పుడు చూడండి. మంచి పేరే నిర్ణయించారుగా. నా ఉద్దేశంలో మంచిది, చాలా గొప్ప పేరు, చాలా ఉన్నతమైన పేరు అన్నాడు. అలాగా, సరే, సీ యూ, బాయ్. ఫోన్ యథాస్థానంలో ఉంచిన తర్వాత చాలాసేపు అశోకుని గురించే సాగాయి భువనేశ్వరి ఆలోచనలు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.